హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నరేంద్ర పైపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాస్ బర్త్డే సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ వెల్కమ్. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత షేర్ చేస్తారు. బట్ ఐ వాంటెడ్ టు షేర్ నా లైఫ్లో చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని వచ్చాను. మాది కైకలూరు దగ్గర, భీమవరం కైకలూరు తెలిసి ఉంటుంది కదా. మాది చాలా చిన్న విలేజ్. సో అప్పుడెప్పుడు 2014లో మా ఊళ్ళో రెండు మేజర్ పార్టీస్ ఉన్నాయి అనమాట. టీడీపీ, కాంగ్రెస్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్. సో అది ఇప్పుడు మార్చ్ 2014, అప్పుడే ఫిబ్రవరి కొంచెం చలి తగ్గి లైట్గా వేడి స్టార్ట్ అవుతుంది. అప్పుడు సడన్ గా ఒకడు వచ్చాడు. సడన్ గా 1000 degrees టెంపరేచర్ పెంచేలా ఒకడు వచ్చాడు. నేను ఇట్లా సామాన్యుల కోసం పార్టీ పడుతున్నానంటే అందరు నవ్వారు. వీడేంటి సినిమాలో సామాన్యుల కోసం అంటాడు, ఎలా వర్కౌట్ అవుతుంది అన్నారు. కానీ నాకు అప్పుడు తెలియదు కదా, లైక్ హీఈస్ గోయింగ్ టు డిసైడ్ ఫ్యూచర్ పాలిటిక్స్ ని డిసైడ్ చేస్తారు 10 years తర్వాతని. సో ఎలక్షన్కి వచ్చాడు. చాలా కామన్ పీపుల్ కంటే మా కైకలూరులో లైక్ అతను ఒక సీఏ, ఇట్స్ వెరీ కామన్. అంటే నేను ఫోన్ చేసి మాట్లాడినా అంటే యాక్సెసిబిలిటీ అనమాట. వచ్చారు, టికెట్ ఇచ్చారు. క్యాంపెయిన్ చేయాలంటే భయం. అంటే అప్పుడు మేము కొంచెం చిన్నవాళ్ళం, లైక్ 2000 అంటే 10 years అయిపోయింది కదా. సో క్యాంపెయిన్కి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళం, కమెంట్ చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. సో అప్పుడు భయం వేసేది. భయం వేస్తే బాస్ స్పీచ్ చూస్తే అప్పుడు గుర్తొచ్చేది. మనకి ధైర్యం రావాలంటే ఒక స్పీచ్ ఉంటుంది కదా, ఇల్లేమో దూరం దారంతా గతుకులు కానీ గుండెల నిండా ధైర్యం ఒకటే ఉంది. సో ఆ ఒక్క స్పీచ్ తో మేము చిన్నపిల్లమైనా లైక్ వెరీ ఫ్యూ మెంబర్స్ అనమాట మా విలేజ్ లో. సో నిలబడ్డాము. ఎలక్షన్ పోల్ ఆఫీస్కి రావాలన్నా మమ్మల్ని రానలేదు ఫస్ట్ లో, కానీ అలా నిలబడ్డాము, వెయిట్ చేసాము. రిజల్ట్స్ వచ్చింది. ఏం జరిగింది తెలుసా రిజల్ట్స్ లో? ఆ మేజర్ టూ పార్టీస్ మనం గెలవలేదు, కానీ విన్ అయిన వాళ్ళకి సెకండ్ వాళ్ళకి ఎలక్షన్ ఓట్స్ డిఫరెన్స్ 9,500 or 10,000. మన జనసేనకు వచ్చిన టికెట్ ఓట్స్ 10,000. సో అప్పుడు అర్థమైంది. సో ఇది గెలుపు ఉంది కదా, ఓటమికి కుంగిపోకూడదు, ఇట్స్ జర్నీ, అంటే టైం పడుతుంది. అప్పటి నుంచి మా ఊర్లో 3 మేజర్ పార్టీస్ అయ్యాయి అనమాట. టీడీపీ, సో వైసీపీ అండ్ జనసేన. సో ఏ జర్నీ అయినా సరే ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. అది మా ఒక్కడుగు. అది మాకు బాస్ ఇచ్చిన ఇన్స్పిరేషన్.